కమ్మగా ఎంతో రుచిగా ఉండే ఈ పాలకూర పప్పును ఎలా చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూద్దాము. ఎంత బాగుంటుందంటే ఈ పప్పుల్లోకి రారాజని చెప్పాలి. ఈ పాలకూర పప్పుని అంత రుచిగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ముందుగా ఈ పప్పు కోసం కుక్కర్లో కడిగి పెట్టి ఉంచుకున్న 1 కప్పు కందిపప్పును వేసుకోవాలి. ఇప్పుడు పప్పుకు సరిపడన్ని వాటర్ని పోసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొన్ని పచ్చిమిర్చి ముక్కలు, పచ్చిమిర్చి కట్ చేసి వేసుకుంటే కారం బాగుంటుంది. టమోటాలు, ఇంకా కడిగి ఉంచుకున్న పాలకూర. నేను ఇక్కడ 1 కట్ట పాలకూర తీసుకున్నాను. ఇందులోకి కొంచెం కొత్తిమీర, 5 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం చింతపండు, టమోటాలు బాగా వేసుకున్నాం కాబట్టి చింతపండు కొంచెం వేసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఇక మెయిన్ ఇంగ్రీడియంట్ జీలకర్ర. మనం ఉడికించేటప్పుడే ఇందులో జీలకర్ర వేసుకొని చేసుకుంటే పప్పు చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 5 విజిల్స్ వరకు వేసుకుంటే పప్పు బాగా మెత్తగా ఉడికిపోతుంది. ప్రెషర్ పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి పప్పు బాగా ఉడికిపోయిందండి. సరిపడినంత ఉప్పు వేసుకొని పప్పు గిత్తితో పప్పు అంతా ఎనుపుకోవాలి. పప్పు అంతా బాగా ఉడికిపోవడం వల్ల అలా అనగానే మెత్తగా అయిపోతుంది. ఈ పప్పు చాలా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఒక కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక స్పూను పోపు దినుసులు వేసుకోవాలి. ఇవన్నీ చిటపటలాడిన తర్వాత కొన్ని వెల్లుల్లి రెబ్బలు, ఒక ఎండుమిర్చి చీల్చి వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా సన్నగా తరిగిన ఉల్లిపాయలు, అలాగే కొంచెం కరివేపాకు వేసి ఆనియన్స్ అన్నీ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా బాగా వేగిన తర్వాత మనం ఉడికించి పక్కన ఉంచుకున్న పప్పులో ఈ పోపు అంతా వేసుకోవాలి. అంతేనండి, కమ్మని పాలకూర పప్పు తయారయ్యింది. ఇది చూడడానికే కాదండి, తినడానికి కూడా చాలా చాలా బాగుంటుంది. మా ఇంట్లో ఇలా పోపు వేసి పప్పు పెడితే చాలా బాగా తింటారు. మీకు కూడా నచ్చితే లైక్ చేయండి. అలా వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.